సో ఈ వీడియోలో మనము సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కోసం ఏ వేలో వెళ్తే బెటర్. చాలా మంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇనిషియల్ డేస్లో వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి శాలరీస్, లేకపోతే కొంచెం సెటిల్ అయినా కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వేరే ఎక్స్ట్రా ఎర్నింగ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్స్ అంటే ఏ పర్సన్ ఒక సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ నేర్చుకొని పర్ఫెక్ట్గా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా సంపాదించవచ్చు. ఏంటి అనేది యాక్షన్ ప్లాన్ అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ డూ బిజినెస్ 3 ఇండస్ట్రీస్ టాప్లో ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ. ఈ 3 ఇండస్ట్రీస్ అనేవి ఏ ఇండస్ట్రీ అయినా కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి టాప్లోకి వస్తే ఈ 3 ఇండస్ట్రీస్లో ఉంటాయి. ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 3 ఇండస్ట్రీలో టాప్ ఉంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ టాప్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్కి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం బిజినెస్ అని చెప్పి మళ్ళీ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఎస్ వన్ మూమెంట్ వెయిట్, ఐ కమ్ టు దట్ పాయింట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎంటర్ అవ్వగలుగుతాడంటే అదర్ బిజినెస్లోకి ఇఫ్ దే ఆర్ గుడ్ విత్ దేర్ జాబ్. వాళ్ళ జాబ్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలిగితే వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వేరే వేరే వాటి మీద ఫోకస్ చేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో నేను ఫస్ట్ ఒక బ్రాంచే మనం పెట్టాము, ఒక చిన్న ఆఫీస్ పెట్టాము, దాని పెద్దదైంది. సో అక్కడ సరిగ్గా సక్సెస్ఫుల్గా రన్ కాకపోతే ఐ కెనాట్ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్, లేకపోతే ఏ న్యూ బ్రాంచ్ల సైడ్ నేను వెళ్ళలేను. దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని స్టెబిలిటీ తీసుకొచ్చి నేను ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయొచ్చు. అది స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇంకొకటి, ఈ అన్ని స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇంకో కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇఫ్ యూఆర్ గుడ్ విత్ సబ్జెక్ట్, రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, పని చేస్తున్నాం, మంచిగా సబ్జెక్ట్ రిప్ వచ్చేసిందంటే దాని గురించి స్పెషల్గా మనము మైండ్ పెట్టి కష్టపడి ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అంటే అప్పుడు లేనప్పుడు వీ కెన్ ప్లాన్ ఫర్ అదర్ థింగ్స్. సో ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోండి, చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ ప్లాన్ ఫర్ అదర్స్. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మంచిగా ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. మీరు చేసే జాబ్ మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఏదైతే డొమైన్లో ఉన్నారో స్టార్ట్ టీచింగ్ చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ద టాప్. అంటే మీకు ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలి అంటే ప్రాపర్గా కంటెంట్ డెలివరీ చేసి, మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ అన్న ఉండనివ్వండి, మీరు చెప్పాలనుకున్నది మీరు అవతల వాళ్ళకి రీచ్ అయిందా ఇక్కడ ఇంపార్టెంట్. నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది, నేను తోపుని అలాని కాకుండా మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ అవతల రీచ్ అయిందంటే యువర్ 100% యువర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే మెయిన్ ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చేది టీచింగ్లో వస్తుంది. ఇఫ్ యూఆర్ గుడ్ విత్ ద సబ్జెక్ట్, రైట్. నేను టీచింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్ ఇన్ దట్ పార్ట్. యూ కెన్ ప్లాన్ ఫర్ ఫ్రీలాన్సింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 2 అనేది టాప్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో పార్ట్ టైం జాబ్స్ ఆర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ 2ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ అవుతుంది. నేను చాలా చెప్పచ్చు, బట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, బట్ వాటిలో ఈ 2 అనేది టాప్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఎర్నింగ్స్ కోసం, అంటే ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే కాన్సెప్ట్ కాకుండా ఏం చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ పని మనం చేయాలి, తప్పదు. సో అంటే దానికి సంబంధించి ఏ ఫీల్డ్ అయితే తొందరగా మనము ఇప్పుడు ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఏ ఫీల్డ్ అయితే మనకు ఎక్కువ మనీ వస్తాయి, ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, ఎక్కువ ప్యాకేజ్ వస్తాయి, ఎలాగైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వచ్చామో అట్ ది సేమ్ టైం టీచింగ్లో కూడా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్స్, కంటెంట్ మ్యాటర్స్ అంతే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే go with online teaching. Okay, thank you. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for other related courses. Thank you.